ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం. ఒక్కసారి దర్శిస్తే పెళ్లి కావడం ఖాయం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు తిరుమల ఆనంద నిలయంలో అర్చావతారమూర్తిగా పూజలందుకుంటున్నాడు. శ్రీనివాసుని నిలువెత్తు దివ్యమంగళ దర్శనంతో భక్తులు పునీతులవుతారు. ఒక్క తిరుమలలో మాత్రమే కాకుండా శ్రీనివాసునికి దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలోనూ శ్రీనివాసుడు నిలుచుని ఉన్న భంగిమలోనే దర్శనమివ్వడం తెలిసిందే. అయితే ఇందుకు భిన్నంగా ఓ ఆలయంలో శ్రీనివాసుడు కూర్చుని దర్శనమిస్తాడు. ఈ ప్రత్యేకమైన ఆలయం ఎక్కడుంది? ఆలయ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళినా స్వామి నిలువెత్తు గంభీర రూపంలో దర్శనమిస్తాడు. కానీ చిత్తూరు జిల్లా తొండమానపురంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాత్రం స్వామి ఉభయ దేవేరులైన శ్రీదేవి, భూదేవి సమేతంగా సుఖాసీనుడై దర్శనమిస్తాడు. అత్యంత మహిమాన్వితమైన స్వామిగా పేరుగాంచిన ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం స్థర పురాణం, ఆలయ విశేషాలు తెలుసుకుందాం. తిరుపతి నుంచి కేవలం గంటన్నర దూరంలో శ్రీకాళహస్తి మార్గంలో తొండమానపురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వెలసి ఉంది. తొండమానపురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి ఇలా కూర్చుని దర్శనమివ్వడం వెనుక ఓ గాథ ఉంది. తిరుమలలోని ఏడుకొండలవాని ఆలయాన్ని నిర్మించిన తొండమాన్ చక్రవర్తి గతంలో ఇదే ప్రాంతంలో నివసించేవాడట. ఏడుకొండలవాడంటే అమితమైన భక్తి శ్రద్ధలు ఉన్న తొండమాన్ చక్రవర్తి ఇక్కడ నుంచి ప్రతిరోజు తిరుమలకు వెళ్లి స్వామిని సేవించేవాడంట. కాలక్రమంలో వయోభారంతో తిరుమలకు రోజు వెళ్ళలేకపోవడంతో స్వామి దర్శనానికి దూరమయ్యాను అని అనుక్షణం చింతిస్తూ ఉండేవాడట. అలాగని వెళ్ళడానికి శరీరం, వయస్సు సహకరించేవి కావు. ఇలా తొండమాన్ చక్రవర్తి నిత్యం సంఘర్షణ అనుభవిస్తూ ఉండేవాడు. చేసేదేవీ లేక తొండమాన్ చక్రవర్తి స్వామిని తన ఇంటి నుంచి ధ్యానిస్తూ ఉండేవాడు. అలా ఓసారి తన ఇంట్లో కూర్చొని కోనేటి రాయుని ధ్యానిస్తూ ఉన్న సమయంలో స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తొండమాన్ చక్రవర్తి ముందు కూర్చుని దర్శనం ఇచ్చాడంట. ఆ దర్శనానికి పులకించిపోయిన తొండమాన్ చక్రవర్తి స్వామిని అక్కడ అలాగే వెలసి ఉండమని కోరుకున్నాడంట. చక్రవర్తి కోరిక మేరకు శ్రీనివాసుడు అలాగే శ్రీదేవి, భూదేవి సమేతంగా కూర్చున్న భంగిమలో అక్కడే వెలియగా తొండమాన్ చక్రవర్తి తన ఇంటిని ఆలయంగా మార్చాడు అని ప్రతీతి. తొండమానపురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుడు శ్రీదేవి, భూదేవి సమేతంగా శంకు చక్రాలు ధరించి యోగ అభయముద్రలలో భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయ గోపురం తిరుమల ఆనంద నిలయం విమానాన్ని పోలి ఉండడం విశేషం. అలాగే ఈ క్షేత్రంలో సీతారామ లక్ష్మణులను, ఆంజనేయ స్వామిని, ఇతర దేవీ దేవతలు ఉపాలయాలు కూడా దర్శించుకోవచ్చు. తొండమానపురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెలసి ఉన్న శ్రీనివాసుణ్ణి దర్శించి పూజిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది అని, అలాగే వివాహం అయిన వారికి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుంది అని విశ్వాసం. తిరుపతి శ్రీకాళహస్తి మధ్య మార్గంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ఇటు తిరుపతి నుంచి అటు శ్రీకాళహస్తి నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంది. మనం కూడా తొండమానపురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెలసిన శ్రీనివాసుణ్ణి దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం.